దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో నా ప్రేమ వందనాలు. ఈరోజు ఆరాధన వర్తమానానికై 83వ కీర్తనను మార్చి చదువుకుందాం. కీర్తన 83 మార్చి చదువుకుందాం. దేవా ఊరకుండుము, దేవా మౌనముగా ఉండకుము, ఊరకుండకుము. నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించువారు తల ఎత్తి ఉన్నారు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇశ్రాయేలను పేరు ఇకను జ్ఞాపకము రాకపోనట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు. ఏక మనసుతో వారు ఆలోచన చేసి ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. గుడారపు వాసులైన ఏదోమీయులను, ఇష్మాయేలీలను, మోయాబీయులను, హగ్రీయులను, గెబలు వారును, అమ్మోనీయులను, అమాలేకీయులను, ఫిలిస్తీయులను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకుని ఉన్నారు. అష్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు, లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు. మిద్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటి యొద్దను నీవు సిసెరాకును యాబీనునకును చేసినట్లును వారికి చేయుము. వారు ఎందోరులో నశించిరి, భూమికి పెంటైరి. ఓరేబు జయేబు అను వారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము. జబహు సల్మున్నా అను వారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము. దేవుని నివాస స్థలమును మనము ఆక్రమించుకుందామని వారు చెప్పుకొనుచున్నారు. నా దేవా, సుడి తిరుగు ధూళి వలను, గాలి ఎదుటి వగుడాకుల వలను వారిని చేయుము. అగ్ని అడవిని కాల్చున్నట్లు, కారు చిచ్చు కొండలను తగలబెట్టినట్లు నీ తుఫాను చేత వారిని తరుముము. నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము. యెహోవా, వారు నీ నామమును వెదుకున్నట్లు వారికి పూర్ణ అవమానము కలుగజేయుము. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక, వారు భ్రమసి నశించుదురుగాక. యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరు దయచేసి స్థలంలో ఉంచండి. దేవుడు మనందరినీ తన వాక్యం ద్వారా ఆశీర్వదించాలని, మనం ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధించటానికి ప్రభు మనకు కావలసిన వాక్య బలము దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియమైన పరలోకపు తండ్రి, మా దేవా, మా ప్రభువా, ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. తండ్రి, నీ వాక్యము ద్వారా మీరే మాతో మాట్లాడండి. మిమ్మల్ని ఎలా ఆరాధించవలనో, ఎందుకు ఆరాధించవలనో ఒక నూతనమైన ప్రత్యక్షతను ఈ యొక్క ప్రభు దినమందు, ఈ ఉదయకాల సమయంలో మీరే మాకు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాము. తండ్రి, అల్పుడు, అయోగ్యుడు, అపరాధి తండ్రి, ప్రభు అనర్హుడు నాయన, నీ పక్షమును నిలవబడుతుంటుండగా కనికరించు నాయన. నీ యొక్క ప్రియ కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క శిలువ రక్తాన్ని ప్రోక్షించు తండ్రి. ప్రభు నాయన, శుద్ధీకరించి అభిషేకించి నాయన, నీ బంగారు నోటికి నాయన ఈ యొక్క మట్టి బూరను సాధనముగా వాడుకొనమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆనందింపచేయండి, ఆశీర్వదించండి నాయన. వచ్చిన ప్రతి ఒక్కరిని నీ వాక్యం ద్వారా నీవే ప్రోత్సహించుమని యేసయ్య శక్తిగల నామములోనే ఈ మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చదివిన ఈ యొక్క 83వ కీర్తన ఆసాపు గారు రాసిన కీర్తన. ఎవరు రాశారు చెప్పండి? ఆసాపు గారు వ్రాసిన చివరి కీర్తన ఇది బైబిల్ గ్రంథములో. నిజానికి ఆసాపు గారు 12 కీర్తనలు రాశారు కదా. 50వ కీర్తన మరియు 73 నుంచి 83 వరకు ఉన్న 11 కీర్తనలు, మొత్తం 12 కీర్తనలను ఆసాపు గారు రాశారు. ఏమేమి చెప్పండి? 50వ కీర్తన మరియు 73 నుంచి 83 వరకు ఉన్న
ఆ యొక్క 11 కీర్తనలు మొత్తం వెరసి 12 కీర్తనలను ఆసాపు గారు రాశారు. నేను ఇంతకు ముందే ఆ కీర్తనల ధ్యానములో ఈ 73 నుంచి 83 కీర్తనలు మనం ధ్యానిస్తున్న ఆ తరుణంలో ఆసాపు గారు ఎవరు అని నేను మీకు చాలా డీటెయిల్డ్గా రెఫరెన్సెస్తో సహా బోధించాను. ఈరోజు మనం చదివిన 83వ కీర్తన ఆసాపు కీర్తన. ప్రాముఖ్యంగా ఈ యొక్క 12 కీర్తనలు మనం గమనిస్తే ఈ కీర్తనలు ఎక్కువగా ప్రార్థనా కీర్తనలుగా మనకు కనపడుతున్నాయి. నిజానికి ఆసాపు గారు దావీదు గారి దేవాలయంలో, ఆ మొట్టమొదటి దేవాలయంలో ఆరాధికుడు కదా. మన ఇంగ్లీష్ భాషలో మనం మంచి పదం వాడతాం, వర్షిప్ లీడర్ అంటాం కదా. బైబిల్లో అటు ఆ పదం లేదు, కానీ ఆరాధనను నడిపించే వారందరికీ ముఖ్యుడు వర్షిప్ లీడర్ ఎవరు? ఆసాపు. తర్వాత ఆసాపీయులుగా ఆ యొక్క క్వాయర్ వాళ్ళందరినీ తర్వాతి తరాల్లో పిలుస్తూ వచ్చారు కదా. ఆసాపు అనే ఆ యొక్క పాటల స్టైల్ కూడా ఆసాపు అన్న పేరు మీద స్థిరపడింది అంటారు. సో ఆసాపు కీర్తనలు అంటే ఒక వ్యక్తి వ్రాసిన కీర్తనలు కాదు, కానీ ఆ ఒక స్టైల్ని అనుసరించి వ్రాయబడిన కీర్తనలు. లేకపోతే ఆ టెంపుల్లో, దేవాలయములో ఎవరైతే ఆరాధికులు ఉన్నారో, దేవుణ్ణి ఆరాధిస్తున్నారో ఆ బృందం వారు రాసిన కీర్తనలు అని బైబిల్ పండితులు చెప్తా ఉంటారు. ఎందుకు ఇవి ఒక్క మనిషి రాయలేదు అంటే, రకరకాల తరాలలో జరిగిన చరిత్రను ఈ యొక్క కీర్తనలలో మనం చూస్తాం కదా. ఈరోజు మనం న్యాయాధిపతుల గ్రంథంలోని చరిత్రను మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం నుంచి ఆ యొక్క యెరూషలేము బబులోను చేతిలో నాశనం కావటము, ఇశ్రాయేలు రాజ్యము అష్షూరీల చేతిలో నాశనం కావటము, ఈ విధంగా 400-500 సంవత్సరాల చరిత్ర ఆసాపు కీర్తనలలో రాయబడుతుంది కదా. కాబట్టి ఇవి ఒకే వ్యక్తి రాసిన కీర్తనలు కావు కదా, అది మనము అర్థం చేసుకోవాలి. ఆసాపు గారు రాసిన కీర్తనలు అంటే అదొక స్టైల్ని అనుసరించి రాయబడ్డది, లేకపోతే ఆ టెంపుల్లో, దేవాలయములో ఆ క్వాయర్ బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాసిన కీర్తనలని ఈరోజు నేను మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. సో ఈ చివరి ఆసాపు కీర్తన కూడా చాలా ఒక వేదనకరమైన ప్రార్థన, విలపించే ప్రార్థనను మనం ఇక్కడ చూస్తుంటున్నాం కదా. నిజానికి ఈ రోజుల్లో ఆరాధన అంటే ఒక కొత్త స్టైల్ వచ్చేసింది కదా. మనము యూట్యూబ్స్లో ఇప్పుడు కార్పొరేట్ చర్చెస్ మనం గమనిస్తే వర్షిప్ అంటే అదొక మంచి లైట్స్, తర్వాత మంచి సౌండ్ సిస్టమ్, చాలా మంచి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, అంత హ్యాపీ జంపింగ్, డాన్సింగ్, ఇవే చూస్తాం వర్షిప్ అంటే కదా. యవనస్తులు కూడా అటువైపే ఆకర్షితులు అవుతున్నారు. ఈ మధ్యన హైదరాబాద్ వెళ్ళిన వాళ్ళు, మన సంఘ బిడ్డలు కూడా అటువైపే ఆకర్షితులు అవుతున్నారు. ఆరాధన అంటే ఆ జంపింగ్, డాన్సింగ్, లైట్స్, మ్యూజిక్, ఆ స్మోక్ కూడా పెడుతున్నారు ఇవాళ రేపు. కానీ బైబిల్ గ్రంథములో కదా ఆరాధన అంటే స్తుతి, దేవుని పొగడటం మాత్రమే కాకుండా ఈ విధంగా విలపించే ప్రార్థనలు కూడా భాగమై ఉన్నాయి. అది మనకు అర్థం కావాలి. నిజానికి ఆరాధన అనేది నీవు దేవునితో నీ యొక్క ఫెలోషిప్ని, నీ రిలేషన్షిప్ని లోతుగా తీసుకుని వెళ్తావు. ఆరాధనలో దేవునిలో మమేకమవుతావు. సో ఆసాపు గారు ఈ కీర్తనల గ్రంథం అంటేనే ఆరాధనల గ్రంథం, కీర్తనలు అంటేనే స్తుతి ఆరాధన కీర్తనలు. కానీ ప్రాముఖ్యంగా మనం ఈ 73 నుంచి 83 వరకు ఉన్న ఈ 11 కీర్తనలు మనం గమనిస్తే దాదాపుగా ఇవన్నీ కూడా విలపించే ప్రార్థన కీర్తనలు. కాబట్టి ఆరాధన అంటే ప్రాముఖ్యంగా దేవుడిని పొగడటం, దేవుణ్ణి ఆరాధించటం, దేవునికి వందనాలు చెల్లించటం అంత మాత్రమే కాకుండా నీ హృదయంలో ఏది ఉంటే అది దేవుని సన్నిధిలో కుమ్మరించడం కదా. ఇది ఆసాపు గారి కీర్తనల నుంచి నేను నేర్చుకున్న సత్యం కదా. ఈరోజు నేను ఇది ఆలోచిస్తూ ఉంటే దేవుడు నాకు ఈ యొక్క నూతన తలంపును ఇచ్చాడు. ఎందుకంటే మనం ఆరాధన అంటే అదొక స్టైల్గా పెట్టేస్తాం, అదొక పద్ధతిగా పెట్టేస్తాం. కానీ ఈ ఆసాపు బృందము వాళ్ళు దేవాలయములో ఆరాధికులుగా దావీదు చేత ఏర్పరచబడిన వారు. దావీదే గొప్ప ఆరాధికుడు, గొప్ప వాయిద్యకారుడు, గొప్ప రచయిత, దేవుని హృదయానుసారుడు. అటువంటి గొప్ప భక్తుని చేత అపాయింట్ చేయబడిన ఈ టీం ఏదైతే ఉందో, ఆసాపు గారు ఈ లీడర్ ఎవరైతే ఉన్నారో, వీరు రాసిన కీర్తనలన్నీ కూడా
ఎక్కువగా వారి విలాపాలను కీర్తనలో తెలియజేస్తున్నారు. అంటే మనకేమి అర్థం కావాలంటే ఆరాధనలో మన హృదయాన్ని మనం కుమ్మరించడం కూడా నేర్చుకోవాలి. మన హృదయాన్ని మనం దేవుని సన్నిధిలో కుమ్మరించడం నేర్చుకోవాలి. సో ఈ కీర్తనలో కూడా మనము ఆ యొక్క ప్రార్థనను మనం చూస్తుంటున్నాం కదా. సో మొదటి వచనం నుంచి నేను చదువుతున్నాను. సో ఈ యొక్క కీర్తన ప్రాముఖ్యంగా దేవుడు మౌనముగా ఉన్నాడని కంప్లైంట్ చేస్తున్నట్లు మనం గమనిస్తాం కదా. దేవుడు ప్రార్థనలకు జవాబు ఇవ్వటం లేదని కీర్తనకారుడు ఫిర్యాదు చేస్తున్నట్లు మనకు అర్థమవుతూ ఉంటుంది కదా. నిజమైన విశ్వాసం కలిగిన ప్రార్థనలో ఫిర్యాదులు కూడా ఉంటాయి కదా. నీవు నీ తండ్రితో మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు నువ్వు కంప్లైంట్ చేస్తావు. నువ్వంత విశ్వాసములో అంత డీప్ రిలేషన్షిప్ నీకున్నదనుకోండి, నువ్వేం చేస్తావు? దేవునితో కంప్లైంట్ చేయొచ్చు కదా. లేకపోతే పైపైన రిలేషన్షిప్ ఉన్నదనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, వామ్మో దేవుడు నేనేమన్నా కంప్లైంట్ చేస్తే నన్ను శిక్షిస్తాడేమో అనిపిస్తుంది. అది పైపైన రిలేషన్షిప్. కానీ నీకు దేవునితో ఒక లోతైన ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు, ఆ తండ్రి కుమారుల మధ్య సంబంధము, తండ్రి కూతుర్ల మధ్య సంబంధం కదా. నీ పరలోకమందున నీ తండ్రికి నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు కంప్లైంట్స్ అనేవి కూడా నీకేమనిపిస్తాయంటే అవి నీ హృదయంలో నుంచి వస్తున్నాయి, దేవుడు అర్థం చేసుకుంటాడనే విశ్వాసం నీలో ఉంటుంది. హల్లెలూయా. లేకపోతే పైన వాళ్ళు తండ్రి కొడుకులకు ఎక్కువ రిలేషన్షిప్ లేదనుకోండి, ఎట్లా మాట్లాడతారు వాళ్ళు కదా. సార్ సార్ అని మాట్లాడితే ఎట్లుంటుంది తండ్రితో? సార్ కొంచెం అది ఇవ్వండి సార్, ప్లీజ్ సార్ కదా. అంటే దాని అర్థం ఏంది? నాన్నగారు ఇటు రండి, అది కొంచెం ఇవ్వండి అంటే రెస్పెక్ట్ ఉన్నది, వెరీ గుడ్, కానీ అంత రిలేషన్షిప్ లేదు. కానీ కంప్లైంట్స్ కూడా చేస్తున్నావు అనుకో, దాని అర్థం ఏంది? వాళ్ళ ప్రార్థన నీవు అడిగే దాంట్లో ఏమున్నది? ఒక క్లోజ్. ఆ విధంగా మనం గమనించాలి. సో చాలాసార్లు ఈ యొక్క పోయటిక్ స్టైల్స్ని మనం గమనిస్తే, కీర్తనలో వ్రాయబడిన స్టైల్ మనం గమనిస్తే, వాళ్ళు చాలా దేవునితో సన్నిహిత సంబంధంగా ఉన్నారు. ఈ రోజులో ఇటువంటి పాటలు ఎవరన్నా రాస్తే కొడతారు కూడా కదా. ఎవరన్నా ఒక నాలంటోడు, దేవా నువ్వు ఊరుకోబాకు, మౌనంగా ఉండబాకు, నా ప్రార్థన ఆలకించు, నువ్వు లే, నీ చేయి జాపు అని ఇట్లాంటి పాటలు రాస్తే ఎవరన్నా పాడతారా? వీడికి భక్తి లేదంటారు, వీడికి వాక్యం తెలియదు అంటారు. కానీ నిజంగా వాక్యంలో ఉన్న ప్రార్థనలన్నీ కంప్లైంట్స్ కదా. మనము ఈ రోజుల్లో ఇట్లాంటి పాటలు ఎవరైనా రాస్తే పాడతారా? పాడరు. ఎవడు పాడ్డా అసలు? యూట్యూబ్లో పెడితే కొడతారు మనల్ని కదా. చూడండి ఎట్లా ప్రార్థన. దేవా ఊరకుండుకుము, దేవా మౌనముగా ఉండకు కదా. నీ శత్రువులు అల్లరి చేస్తున్నారు, నిన్ను ద్వేషించువారు తల ఎత్తి ఉన్నారు, నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేస్తున్నారు. వారు ఇశ్రాయేలను పేరు ఇకను జ్ఞాపకము రాకపోనట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు. ఏక మనసుతో వారు ఆలోచన చేయుచున్నారు, నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. చూడండి ఈ యొక్క కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, దేవా చూడు, ఈ అన్యజనులందరూ కట్టగలిసి కదా, నేను గత కొన్ని వారములుగా ఈ విశ్వాసము, విధేయత, విశ్వాసానికి వచ్చే పరీక్షల గురించి బోధిస్తుంటున్నాను కదా. పరీక్షలు అంటే నేనేమంటున్నానంటే అన్నీ కలిసి కట్టకట్టుకొని వస్తాయి, కలిసి రావటం అని చెప్పాను. పరీక్ష అంటే ఏంటిది? కలిసి రావడం. మనం కలిసి రావడం అంటే ఎప్పుడో ఏమనుకుంటాం? ప్లస్ కదా, బ్లెస్సింగ్స్ అనుకుంటాం, మేలు అనుకుంటాం. కానీ నేను కలిసి రావడం అంటే ఏం కలిసి వస్తాయని చెప్పాను? కష్టాలన్నీ కలిసి వస్తాయి. అది పరీక్ష. నేను మొన్న ఒక సహోదరితో హాస్పిటల్లో అదే మాట్లాడుతూ వచ్చాను కదా. ఏంటన్నా ఒకేసారి ఇన్ని వచ్చినాయి అంటే నేను అదే చెప్తున్నాను కదా. కలిసి రావటం అంటే మనం మేలునే కలిసి రావటం కాదు. ఏం కలిసి వస్తున్నాయి చెప్పండి? కష్టం. సో ఇక్కడ కూడా కీర్తనకారుడికి అందరు కలిసి అటాక్ చేస్తున్నారు. మన జీవితంలో కూడా చాలాసార్లు మనకి ఏ పరిస్థితులు ఉంటాయి? అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, ఆప్తులు దూరం కావటము, ఆత్మీయంగా పడిపోవటము, దేవుడు దూరంగా ఉన్నాడు అనుకోవటం, ఇవన్నీ కలిసి వస్తాయి. అప్పుడే అనారోగ్యం వస్తుంది, అప్పుడే డబ్బులు దొరకవు, అప్పుడే నా అనుకున్న వాళ్ళు దూరంగా పోతారు, అప్పుడే దేవుడు కూడా ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎమ్మటే సమాధానం ఇవ్వటం లేదు అనిపిస్తుంది.
సో ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు మనం యొక్క ఆసాపు కీర్తనలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ భక్తులు, బైబుల్ రచయితలు, కీర్తనకారులు వీళ్ళెవ్వరూ దేవుణ్ణి వదిలిపెట్టరు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా వీళ్ళు దేవుణ్ణి పట్టుకునే ఉంటారు కదా. ఒక నిజమైన తండ్రి కొడుకుల మధ్య సంబంధం ఎట్లుంటుందంటే, వాళ్ళ మధ్య లేకపోతే కొడుకుకి ఏమొచ్చినా ఏదొచ్చినా కానీ, ఎన్ని గొడవలు వచ్చినా కానీ లాస్ట్కి కొడుకు ఎవరి దగ్గరికి వస్తాడు? తండ్రి దగ్గరికే వస్తాడు కదా. ఒకడు నేను ఇంట్లో నుంచి పారిపోతా అని బట్టలు చదువుకొని బయటికి పోయిండట. మళ్ళీ లోపలికి వచ్చి అన్నం తినిపోతలే అని వచ్చిందంట. ఏందిరా మళ్ళీ వచ్చినావంటే అన్నం తినిపోదామని వచ్చినా అంటాడంట. ఇంకా వాడు అన్నం తినక పోతాడు. వాడు పోయేటోడు అన్నం తినడానికి మళ్ళీ ఎందుకు వస్తాడు కదా. శాందూరం పోతుండగా అన్నం తినిపోదామని వచ్చినా అన్నాడు. సో తండ్రి కొడుకులు కలిసినా కలవపోయినా నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మనకున్న ఒకే ఒక దిక్కు ఎవరు చెప్పండి? యేసే. హల్లెలూయా. మనకున్న ఒకే ఒక్క దిక్కు. నీకు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నీకున్న ఒకే ఒక్క దిక్కు ఎవరు? యేసే. అది జ్ఞాపకం చేసుకో. యేసయ్యని వదిలిపెట్టిపోయినావు అనుకో, నీకు ఉన్నది కూడా పోతుంది. నీకు ఈ లోకంలో కష్టాలేమీ పోతాయని గ్యారంటీ లేదు. మళ్ళీ అనంత జీవములో, నిత్య జీవంలో నీవు దేవుని సన్నిధి, దేవుని స్థానము, పరలోకాన్ని పోగొట్టుకుంటావు. వింటున్నారండి? హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క కీర్తనలు, ఆసాపు కీర్తనలు ప్రత్యేకంగా మనము ధ్యానిస్తున్నప్పుడు మనకు ఒక విషయం ఏం అర్థమవుతుందంటే, ఎన్ని కష్టాలు వచ్చినా, కష్టాలన్నీ కలిసి వచ్చిన అనండి, నాతో పాటు అనండి, కష్టాలన్నీ కలిసి వచ్చిన ఎవరు మనకు దిక్కు చెప్పండి? యేసయ్య మనకు కదా. నిజానికి కష్టాలన్నీ కలిసి వస్తేనే అది పరీక్ష, విశ్వాసానికి పరీక్ష. నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి వీళ్ళకి ఎట్లా కలిసి వస్తున్నాయో చూడండి. దగ్గరగా 12 పేర్లు ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు కదా. ఏమంటున్నాడు? 6వ వచనం నుంచి, గుడారపు వాసులైన ఏదోమీయులు, ఇష్మాయేలీయులు, మోయాబీయులు, హగ్రీయులు, గెబలు వారు అట, అమ్మోనీయులట, అమాలేకీయులట, ఫిలిస్తీయులట, తూరు నివాసులట నీకు విరోధముగా నిబంధన చేసుకుని, అశ్షూరు దేశస్థులు కదా, లోతు వంశస్థులు, అశ్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. లోతు వంశస్థులకు వారు సహాయం చేసి ఉన్నారు. మిద్యానుకు నీవు చేసినట్లు, కీషోను ఏటి యుద్ధం నువ్వు సిస్సోరాకు యాబీనుకు చేసినట్లు వారికి ఈ మిద్యానుకు కూడా కలిపితే మొత్తం 12 పేర్లు ఉంటున్నాయి ఇక్కడ కదా. అంటే దగ్గరగా 10 జాతుల వాళ్ళు ఇశ్రాయేలుని దండెత్తుతుంటున్నారు. ఎన్ని జాతులు చెప్పండి? 10 జాతులు కదా. ఇష్మాయేలీల జాతులు ఇక్కడ కొన్ని ఉంటున్నాయి. మోయాబీయులు, అమ్మోనీయులు, లోతు వంశస్థులు ఆ పేర్లు కూడా ఉంటున్నాయి కదా. మిద్యాను వాళ్ళు 2 సార్లు మనం చూస్తాం కదా. పైన చూస్తాం అనుకుంటా, మిద్యాను ఉన్నదా పైన? లేదు, 9వ వచనంలో కదా. సో ఈ 12 పేర్లు కూడా వీళ్ళంతా కూడా ఇష్మాయేలీ వంశస్థులు. లోతుకి 2 కుమారులు ఉన్నారు కదా, మోయాబు, అమ్మోన్ కదా. సో ఈ విధంగా వీళ్ళందరూ కూడా బయటోళ్ళు, లోపల అందరూ కలిసి కట్టకట్టుకొని ఒకరితో ఒకరు కలుసుకొని వచ్చి అటాక్ చేస్తున్నారు. అర్థమవుతుందా? సో నీ విశ్వాసానికి నిజమైన పరీక్ష ఎప్పుడు చెప్పండి? ఒక్క కష్టం వచ్చినప్పుడు కాదు, ఒకటే ప్రాబ్లం వచ్చినప్పుడు కాదు, కానీ ఎప్పుడు చెప్పండి? కలిసి వచ్చినప్పుడు. ఎప్పుడు చెప్పండి? అన్ని కష్టాలు కలిసి వచ్చినప్పుడే నీకు పరీక్ష. అదే పరీక్ష కదా. నెలకొక ఎగ్జాము, నెలకొక సబ్జెక్ట్లో పరీక్ష పెడితే కష్టమా? మొత్తం 6 సబ్జెక్టులు 6 రోజులు పెడితే కష్టమా? చెప్పండి. ఫైనల్ ఎగ్జామ్స్ 6 సబ్జెక్టులు వరుసగా ఉంటాయంటే కష్టమా? నెలకొక సబ్జెక్టు చేస్తామంటే, వారానికి ఒక సబ్జెక్ట్ అంటే కష్టమా కదా. అన్నీ కలిసి వస్తేనే నిజమైన పరీక్ష. అది ఫైనల్ ఎగ్జామ్, అవునా కదా? ఫైనల్ ఎగ్జామ్ అంటే ఏంది? అన్నీ కలిసి. సో విశ్వాసానికి పరీక్ష ఏంటంటే, అందరు కలిసి వస్తున్నారు, అందరు నిబంధన చేసుకుంటున్నారు, అందరు వచ్చి అటాక్ చేయాలని చూస్తున్నారు కదా. 9వ వచనం, మిద్యానునకును నీవు చేసినట్లు, కీషోను ఏటి యొద్ద నువ్వు చేసినట్లు, సిసెరాకును
యాబీనునకు చేసినట్లు నీవు వారికి చేయమంట. ఇది న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇది న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయంలో దెబోరా అనే ప్రవక్తి, దెబోరా అనే న్యాయాధిపతి ఉంటుంది. న్యాయాధిపతులు 4వ అధ్యాయము 15-24 వచనాలు మనము ప్రాముఖ్యంగా ఈ యాబీను, సిసెరా 16వ వచనంలో సిసెరా కత్తివాత కూలెను అని దెబోరా పాట పాడుతూ ఉంటుంది. 17వ వచనం యాబీనునకు కదా, ఆ విధంగా సిసెరా వాళ్ళిద్దరును ఒక స్త్రీ యాయేలు గుడారంలో ఆమె మేకు కొట్టి చంపేసింది. ఆ యొక్క విషయాలు మనం చూస్తాం. ఈ న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయంలో ఏ విధంగా స్త్రీలే ఈ సిసెరాను యాబీనును హతమార్చారో ఆ విధంగా చేయండి అని ప్రార్థన చేస్తున్నారు. 10వ వచనం చూడండి, వారు ఎందోరులో నశించిరి, భూమికి పంట అయిరి అంటున్నారు. 11వ వచనం, ఓరేబు జయేబు అను వారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకు చేయ, జబుహు సల్మున్నా అను వారికి చేసినట్లు వారి సకల రాజులకు చేయం. ఇది గిద్యోను గారి కాలంలో చూస్తాం మనం. ఈ పేర్లు గిద్యోను గారి కాలంలో న్యాయాధిపతులు 8వ అధ్యాయం 12వ వచనంలో ఈ జబుహు సల్మన్నా పారిపోయినప్పుడు గిద్యోను వాళ్ళని తరిమి పట్టుకుంటారు కదా. 12వ వచనం న్యాయాధిపతులు 8వ అధ్యాయము 12-13 వచనాలు కదా. గిద్యోను వారిని అందరిని పట్టుకొని వారిని ఏం చేస్తాడు, చంపివేస్తాడు. న్యాయాధిపతులు 7వ అధ్యాయము 25వ వచనము, న్యాయాధిపతులు 7వ అధ్యాయం 25వ వచనం, మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు జయేబు అని ఇద్దరిని పట్టుకొని కదా గిద్యోను ఏం చేస్తారు, వాళ్ళని చంపివేస్తారు. సో ఇక్కడ 11వ వచనంలో ఈ యొక్క 4 పేర్లు ఈ 4 అధిపతులకు చేసినట్లు ఈ శత్రువులందరికీ చేయుమని ప్రార్థన చేస్తున్నా కదా. ఎందుకు అంటే 12వ వచనం చూడండి, వారు దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకుందాము అని వారు చెప్పుకొనుచున్నారు. నా దేవా, సుడి తిరుగు ధూళి వలను గాలి ఎదుట ఒగడాకు వలను వారిని చేయం. అగ్ని అడవిని కాల్చున్నట్లు కారుచిచ్చు కొండలను తగలబెట్టునట్లు నీ తుఫాను చేత వారిని తరుముము, నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించమని ప్రార్థన చేస్తుంది కదా. ఈ శత్రువులందరూ కూడా సాతానుకు సాదృశ్యం, అపవిత్రాత్మ శక్తులకు సాదృశ్యం. నీ ఆత్మను ఎవరెవరైతే నాశనం చేయాలని చూస్తున్నారు, సాతానుడు దొంగ వలె దోచుకుని వాడు వలె వచ్చి నిన్నెప్పుడు మృంగాలని, నీ ఆత్మను ఎప్పుడు మృంగాలని, నీ ఆత్మను ఎప్పుడు నరకమ్మకు తీసుకుపోవాలని వాడు కిటికీలు ఎక్కుకుంటా నీ దగ్గరకు వస్తున్నాడు. వింటున్నారా? సో నీవు ఏమని ప్రార్థన చేయాలా, దేవా మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుంచి తప్పించు. సో ఈ శత్రువు నాశనము కావాలని మనం ప్రార్థన చేయాలి. సాతాను క్రియలకు అనంత నాశనము కలుగును గాక అని మనం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. సో అదే విషయం చూస్తున్నాము. చూడండి 16వ వచనము, యెహోవా వారు నీ నామమును వెదుకున్నట్లు వారికి పూర్ణ అవమానము కలగజు, వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక, వారు భ్రమసి నశించుదురుగాక. యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడని వారు ఎరుగుదురుగాక. 16వ వచనంలో ఏమంటున్నాడంటే, నీ నామమును వెదుకున్నట్లు వాళ్ళకి తీర్పు తీర్చు అని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మనము మన శత్రువుల కోసం ఎవరి గురించి ప్రార్థన చేసినా మనకు అల్టిమేట్గా ఏంది ప్రార్థనలో మన గోల్ ఏంటంటే వాళ్ళందరూ దేవుని తెలుసుకో. హల్లెలూయా. నీ శత్రువులు ఎంతమంది ఉన్నా ఎవరున్నా కదా. రాత్రి నేను ప్రార్థనలో చెప్తూ వచ్చాను, పాత నిబంధనలో ఉన్న ప్రార్థనలాగా మనం కొత్త నిబంధనలో చేయం. అంటున్నారా? పాత నిబంధనలో శత్రువులు నాశనం కావాలని వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చారు. కానీ కొత్త నిబంధనలో మనం ఏం చేస్తాము, శత్రువు ఆకలిగా ఉంటే వానికి ఏం చేస్తాం, మనము భోజనం పెడతాం. వాడు దప్పిక కొని ఉంటే మనం ఏం చేస్తాం, వాడికి నీళ్ళు ఇస్తాం. కీడు చేత జయింపబడక కీడును మనము మేలు చేత జయిస్తాం, మేలు చేత కీడును జయిస్తాం. సో పాత నిబంధనలో వాళ్ళకి ప్రభు రక్తము లేదు, ప్రభు ప్రేమ తెలియదు, వాళ్ళకి యేసయ్య ప్రేమ తెలియదు. కాబట్టి వాళ్ళు ఈ విధంగా శత్రువులు నాశనం కావాలని ప్రార్థన చేస్తూ వచ్చారు.
కానీ ఇక్కడ మనం నేర్చుకునే సత్యం ఏంటిదంటే, వాళ్ళు ఆ విధంగా ప్రార్థన చేస్తున్నా కానీ 16వ వచనంలో ఏమంటున్నారంటే, నీ నామమును ఎదుకున్నట్లు, అందరూ నీ నామమును తెలుసుకోవాలని నీ వాళ్ళకి తీర్పు తీర్చు. అందుకే చివరిలో ఏమంటాడు, యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారు ఎరుగుదురుగాక అంటున్నాడు. హల్లెలూయా. సో సర్వలోకములో మహోన్నతుడిని మనం ఆరాధించడానికి వచ్చాం ఈరోజు. వింటున్నారా? మన దేవుడు ఎవరు చెప్పండి? సర్వలోకములో మహోన్నతుడు. కేవలము ఇశ్రాయేలు దేశంలోనే కాదు, వీళ్ళు ప్రార్థన చేసేటప్పుడు కదా. పాత నిబంధన అంతా గమనిస్తే ఇదే సత్యం మనకు కనపడతా ఉంటుంది. చాలామంది పొరపాటున ఏమనుకుంటారంటే, పాత నిబంధన అనేది కేవలము ఇశ్రాయేలీల చరిత్ర అనుకుంటారు. అది ప్రాథమికంగా ఇశ్రాయేలు చరిత్ర అయినా కానీ దేవుని యొక్క ప్రేమ సర్వ మానవాళికి ఉన్నట్లు మనం చూస్తాం కదా. నేను మొన్న ఒక బుక్ చదువుతూ ఉంటే నాకు దాంట్లో చాలా ఆశ్చర్యమైంది. ఆయన ఏమంటున్నాడంటే, నాకు ఆ బుక్ రాసిన ఆయన, అది ఉట్టిదో నిజమో నాకు తెలియదు కానీ, తిష్బీయుడైన ఏలియా అని చెప్తూ ఆయన ఏమంటాడంటే, ఏలియా అన్యుడని చెప్తాడు. ఎందుకంటే బైబిల్లో ఏ ప్రవక్త గురించి చెప్పినా కానీ ఏ గోత్రం వాళ్ళో చెప్పబడ్డదట. కానీ ఏలియా ఒక్కడికే బ్యాక్గ్రౌండ్ లేదు, కేవలము తిష్బీయుడు, ఆ ప్రాంతం కూడా ఇశ్రాయేలు దేశంలో లేదు అని ఆయన ఆ ఎవిడెన్సెస్ చూపిస్తూ ఏమంటాడంటే, ఏలియా అన్యులలో నుంచి ప్రభువును నమ్ముకొని ప్రభు కోసం రోషముగా బ్రతికిన ప్రవక్త అని చెప్తూ వచ్చాడు కదా. సో దేవుని యొక్క ప్రణాళిక మనం అన్ని దేశాలకు చూస్తాం. సిరియా దేశపు నయమాను అనే సైన్యాధిపతి వచ్చి కుష్ఠరోగము బాగు చేసుకున్నాడు. కుష్ఠరోగం బాగు చేసుకుంటే ఏమంటాడంటే తెలుసా, నేను నా యొక్క రాజుతో నేను గుడిలోకి పోయినప్పుడు నేను చేతిలో కొంచెం మట్టి పట్టుకుంటా, ఇశ్రాయేలు దేశం మట్టి పట్టుకుంటా, దేవుడు నాకు తీర్పు తీర్చకుండును గాక అంటాడు. హల్లెలూయా. అట్లా సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను కూడా రక్షింపబడతాడు. సొలొమోను కాలంలో షేబా దేశపు రాణి వస్తుంది. ఏలియా సారేపతు అనే అన్యుల ఊరికి పోతాడు. మెల్కిసెదెకుని మనం చూస్తాం, అబ్రహాము సంతానంలో ఉన్న బయట ఉన్నవాడు కదా. ఈ విధంగా చెప్తూ పోతే అనేక విషయాలు ఉంటున్నాయి. ఎలీషా యొక్క పరిచర్య అనేక దేశాలకు వ్యాప్తి చెందింది. ఎలీషా ఇశ్రాయేలు యూదా రాజులనే కాదు కానీ బయట రాజుల్ని కూడా అభిషేకిస్తాడు. హల్లెలూయా. సో నేను మీకు చెప్పేది ఏంటంటే, దేవుడు అబ్రహాంతో ఏమంటాడు, నీ సంతానం వలన భూలోకపు సమస్త వంశావళిలో ఆశీర్వదించు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు కాలంలో కూడా అనేక మంది అన్యులు ప్రభు నమ్ముకుంటారు. దేవుడు సర్వలోకములో మహోన్నతుడు. హల్లెలూయా. ఇది మనం ఈరోజు ఆరాధనకే నేర్చుకోవాల్సిన అంశం. దేవుడు ఎవరు చెప్పండి? సర్వలోకము. ఆయన నీతిగల న్యాయాధిపతి కదా. ఆయన నీతిగల న్యాయాధిపతి అని మనం నేర్చుకోవాలి. తర్వాత మొదటి 2-3 వచనాలు యేసయ్య గురించి కూడా ప్రవచనాత్మకంగా ఉంటున్నాయి. 83వ కీర్తన 2వ వచనం నుంచి, నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించు వారు తల ఎత్తి ఉన్నారు, నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేస్తున్నారు. వారు ఇశ్రాయేలను పేరును ఇక జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనొచ్చు. ఈ 2-3 వచనాలు 2వ కీర్తనను మనకు ఆ జ్ఞాపకం చేస్తున్నాయి. 2వ కీర్తన మొదటి 2 వచనాలు మనం గమనిస్తే, అన్యజనులు ఎలా అల్లరి చేయుచున్నారో, జనములు ఎలా వ్యర్థమైనవి తలంచున్నవి, మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములు పారవేదము రండి అని చెప్పుకొనొచ్చు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయొచ్చు. ఇది యేసు ప్రభు గురించి వ్రాయబడిన మాట కదా. భూరాజులందరూ, ఈ 83వ కీర్తనలో కూడా మనం ఇదే చూస్తున్నాం. భూరాజులందరూ
కట్టగలిసి యేసయ్య మీదకి వస్తున్నారు కదా. మనం ఈ 40 రోజులు శిలువ శ్రమల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. హల్లెలూయా. యేసయ్య ఆ విధంగా అన్యాయపు తీర్పును పొందాడు. ఎందుకు అంటే ఆయన నీ పాపాన్ని నా పాపాన్ని తన మీద వేసుకున్నాడు. ఇంకొక 3 వారాల్లో గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేసుకుంటాం. 7 మాటలు మనం ధ్యానిస్తాం కదా. సో యేసు ప్రభువు మీద అన్యజనులందరూ కలిసి కదా, మనం శిలువ శ్రమల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు కూడా వాళ్ళందరూ కలుస్తారు. పిలాతు, హేరోదు, అన్న, కయప, పరిసయ్యులు, శాస్త్రులు, సన్హెడ్రిన్ సభవారు, ఈ విధంగా అందరూ కలిసి ఆయన ఏం చేస్తారు చెప్పండి? సిలువ వేస్తారు. ఎందుకు అంటే అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమా. మన పాపాల నిమిత్తం నిజానికి మనం 83వ కీర్తనలో శత్రువులని ధ్యానం చేసుకున్నాం. నిజానికి మనమే దేవునికి శత్రువులుగా ఉన్నాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. మనమే శత్రువులుగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను మిత్రునిగా చేసుకోవటానికి, మిత్రునిగా మాత్రమే కాదు నిన్ను కుమారునిగా చేసుకోవటానికి, నిన్ను కుమార్తెగా చేసుకోవటానికి ఆయన ఏం చేశాడంటే నీ కోసము కలువరి శిలువలో మరణించాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ప్రభువుని ఈరోజు ప్రభు శిలువను బట్టి ఆయనను ఆరాధించు. మహోన్నతుడైన దేవుడు, సర్వలోకములో మహోన్నతుడైన దేవుడు ఆయన శిలువ మీద బ్రేలాడబడుతున్నాడు. ఆయన శిలువలో నలిగిపోతున్నాడు కదా. ఆయన తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన మానవుడిగా నీ కోసము శ్రమ అనుభవించాడు. నీ పాపాలన్నీ ఆయన తీసేసుకున్నాడు అంటున్నారా. ఈ రోజున ఎవరు చూపించలేని ప్రేమను ఆయన నీ పట్ల చూపించారు. నిజానికి మనలాంటి వాళ్ళము, మనలాంటి అవిధేయత కలిగిన వాళ్ళం, మనలాంటి బలహీనులము ఎవరు మనల్ని అంగీకరించరు ఈ లోకంలో. ఎవరైనా ఉన్నారండి అంగీకరించారు? మన బలహీనతలన్నీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనల్ని వాళ్ళు అంగీకరించారు. కానీ మరలా ఈరోజు మనం ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని అంగీకరిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన తన యొద్దకు వచ్చేవారిని ఆయన ఏమాత్రమునో త్రోసివేయడం. ఎన్ని బలహీనతలు మనలో, ఎంత అవిధేయత, ఎంత అవిశ్వాసం గమనించారా. నిజానికి మనము అన్నిసార్లు అవిధేయత చూపిస్తే మన తల్లిదండ్రులు ఎప్పుడో మనల్ని ఎలగొడతారు కదా. మనం అన్నిసార్లు పాపం చేయనని మనం పాపం చేస్తున్నప్పుడు ఈ లోకంలో తల్లిదండ్రులు అయితే మనల్ని ఎప్పుడో ఎల్లగొడతారు. కానీ దేవుడు చూడండి, దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనం ఈరోజు ఆలోచించాలి. ఈ రోజున ప్రభు సన్నిధికి మనం వస్తున్నప్పుడు ఆయన మనల్ని అంగీకరించాడు. ఆయన మనల్ని కౌగలించుకుంటున్నాడు. నీవు ఆరాధిస్తే ఆయన వినాలని ఆశపడుతున్నాడు కదా. అందుకే మనము ఇంతవరకు నిర్మూలం కాలేదు. హల్లెలూయా. మన పాపములను బట్టి ఆయనకు మనకు ప్రతిఫలము చేయాలి. రక్షింపబడిన నాటి నుంచి ఈ రోజు వరకు మనం అనేక బలహీనతల్లో ఉంటున్నాం కదా. ఇక్కడ 4వ వచనం చూడండి. వారు ఇశ్రాయేలును పేరును ఇకను జ్ఞాపకము రాకపోనట్లు జనముగా నుండకుండా వారిని సంహరించెదము రండని చెప్పుకోండి. ఎస్తేరు గ్రంథంలో స్టోరీ మనకందరికీ తెలుసు. తుడిచివేయాలనుకున్నారు వాళ్ళు కదా. ఈరోజు కూడా సాతానుడు నిన్ను అదే విధంగా తుడిచివేయాలనుకుంటున్నాడు. గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతుంది. వీడు రక్షింపబడతాడా, వీడు బలలో పాల్గొంటాడా, వీడు ఆదివారం ఆరాధనకు పోతాడా, వీడి సంగతి ఏందో చూద్దామని సాతానుడు నిన్ను మృంగాలని వస్తున్నాడు, తుడిచివేయాలి. కానీ నువ్వెప్పుడైతే ప్రభువుని నమ్ముకుంటా, నువ్వెప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తావో, ఎప్పుడైతే ఆదివారం ఆరాధనకి ప్రభు సన్నిధికి వస్తావో, ప్రభు నిన్ను అంగీకరిస్తున్నాడు కదా. ఈరోజు వరకు మనం ఈ విధంగా ఉన్నామంటే దేవుని కృప. హల్లెలూయా. ఈ రోజున మనము శిక్షింపబడలేదంటే అది దేవుని ప్రేమ, ఆయన మహాకృప, ఆయన వాత్సల్యత. కాబట్టి మనం అందరము ప్రభువుని ఆరాధిస్తాం. ఆయనే మహోన్నతుడు,
ఆయనే నీ కోసం శిలువ మీద నలగొట్టబడ్డాడు. ఆయనే నీ కోసం తనను తాను తగ్గించుకున్నాడు. అంత మాత్రమే కాదు, నిన్ను రక్షణలోకి నడిపించిన తర్వాత ప్రతిరోజు నీ బలహీనతలను, నీ అవిధేయతను ఆయన చూసి చూడనట్లు వదిలేసి నిన్ను క్షమించి ఈరోజు ప్రభు సన్నిధిలోకి నిన్ను తీసుకొని వచ్చాడు. కాబట్టి మనమందరము ప్రభువుని ఆరాధన చేద్దాం. రండి, తలలో ఉంచండి, కళ్ళు మూసుకోనండి. విన్న వాక్యాన్ని బట్టి వాక్యపు వెలుగులో మహోన్నతుడైన దేవుని జ్ఞాపకం చేసుకుంటూ, శిలువ శ్రమలు జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన నీ యొక్క పాపమును బట్టి శిక్షించక నిన్ను స్వీకరించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రభువుని ఆరాధన చేద్దాం.